పడతాను పడతాను ఇలాగ వచ్చి శరపడి పడుతుంది ఊరు అసలు కుక్కలో తీసుకెళ్ళి వేసేస్తండి అసలు కోటి చేతి ఉంది కదండి కోటి చేతిలో నుంచి మా ఊరు చేతిలో నుంచి అలా డబ్బాల కాలం అధికారులు చెప్పింది వినండి ఏమంటే మొత్తం అందరూ కొంచెం ఎదరికొచ్చి మాట్లాడండి. అలా మొక్కజొన్న ఇష్యూలో నాకు అసలు కాదండి ఎవడో భారీ అయినా ఇంతవరకు వాళ్ళని ఉంటే గట్టిగా రాజుమారండి యూజువల్ వేసుకుని ఎందుకంటే ఆ టైంలోనే ప్రత్యామ్నాయంగా ఈ పై నుంచి ఏదైతే కాలువ వస్తుందో ఆ కాలువ నీరు పోవడానికి పైపులు కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం ఆ కలవట్ అనేది ఈ రైన్ సీజన్ వచ్చేటప్పుడు మొదలుపెట్టేటప్పుడు బాగా ఆలోచించుకుని మొదలుపెట్టాల్సినటువంటి విషయం. కానీ దాన్ని గమనించకుండా రైన్ సీజన్ వచ్చేసింది కానీ ఆ కలవటు ప్రారంభించి దానికి నిర్ణీత సమయంలో పూర్తి చేయలేకపోయారు. ఆ పూర్తి చేయలేకపోవడం వల్ల కలవటు నిర్మాణం అనేది మధ్యలో ఉండిపోయింది. మధ్యలో ఉండిపోవడంతో ఇప్పుడు నీరు పైనుంచి వచ్చేసింది. వీళ్ళకి దానికి సైడ్ ఇంకొక సపోర్టింగ్ రోడ్డు ఇచ్చారు. ఆ రోడ్డు అనేది తెగిపోయింది. తెగిపోవడం వల్ల ఈ రాకపోకలు అనేది అంతరాయం జరిగింది. ఇప్పుడు దానికి ఆర్ఎన్బి అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడానికి ఒక కాలం అనేది కొంచెం తగ్గితే ఇమ్మీడియట్గా పైపులు వేసి ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక 2-3 రోజుల్లో జరుగుతుంది. కానీ ప్రజలకు మాత్రం ఇబ్బంది అనేది జరిగింది. ఇది గత ప్రభుత్వ పాలకులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల జరిగింది.